అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే తెలంగాణ ప్రాంతీయ కమిటీ. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లకి ఇది చాలా కీలకమైన టాపిక్. అసలు ఈ కమిటీ ఎందుకేర్పడింది, దాని అధికారాలేంటి, మరి చివరకు ఎందుకు రద్దయింది, ఈ విషయాలన్నింటినీ మనం వివరంగా లోతుగా విశ్లేషిద్దాం. ముందుగా మనం ఏం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఈ కమిటీ ఏర్పాటు వెనుక ఉన్న కారణాలేంటి, ఆ తర్వాత దానికున్న పవర్స్ ఏంటి, దాని పనితీరు ఎలా ఉండేది, ఎవరు దానికి నాయకత్వం వహించారు అనే విషయాలు చూద్దాం. ఆ తర్వాత అది ఎదుర్కొన్న సమస్యలు, చివరికి దాన్ని రద్దుకు దారితీసిన పరిస్థితులు, ఇలా ఒక క్రమ పద్ధతిలో వెళ్దాం. చివర్లో అన్ని ముఖ్యాంశాల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. అసలు ఈ తెలంగాణ ప్రాంతీయ కమిటీ కథ ఎక్కడ మొదలైంది? 1956లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం తరువాత తెలంగాణ ప్రాంత ప్రయోజనాల్ని, హక్కుల్ని కాపాడటం కోసం ఒక రాజ్యాంగపరమైన రక్షణగా ఈ తెలంగాణ రీజనల్ కమిటీ లేదా టీఆర్సీని 1958లో ఏర్పాటు చేశారన్నమాట. ఇది తెలంగాణ ప్రజలకు రాజ్యాంగం ద్వారా ఇచ్చిన ఒక పెద్ద హామీ. ఓకే, కమిటీనైతే ఏర్పాటు చేశారు. మరి దీనికి ఉన్న అసలు అధికారాలేంటి? ముఖ్యంగా శాసనాలు చేసే విషయంలో దీని పాత్ర ఎంతవరకు ఉంది? ఆ విషయాలపై ఇప్పుడు మనం దృష్టి పెడదాం. ఎందుకంటే ఈ అధికారాలే ఈ కమిటీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇచ్చాయి. ఇక్కడే అసలు విషయం ఉంది. అదే ప్రాంతీయ బిల్లు అనే కాన్సెప్ట్. ఏంటిది? చాలా సింపుల్గా చెప్పాలంటే, డబ్బుతో సంబంధం లేని ఏ బిల్లైనా సరే, అది గనక కేవలం తెలంగాణ ప్రాంతానికే వర్తిస్తే దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు ఖచ్చితంగా ఈ కమిటీ ఆమోదం తీసుకోవాలి. ఇది తెలంగాణ ప్రయోజనాలకు ఒక రక్షణ కవచంలాగా పనిచేయాలన్నది అసలు ఉద్దేశం. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కమిటీ పరిధిలోకి ఏవి వస్తాయి, ఏవి రావు అనేది చాలా ముఖ్యం. చూడండి, కేవలం తెలంగాణకు సంబంధించిన ఆర్థికేతర బిల్లులు మాత్రమే కమిటీ ముందుకొస్తాయి. అదే ఒక బిల్లు ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాలకు వర్తిస్తే, లేదా అది ఒక ద్రవ్య బిల్లు అయితే అది ఈ కమిటీ పరిధిలోకి రాదు. ఈ తేడాను గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. సరే, ఇక్కడొక డౌట్ రావచ్చు. ఒక బిల్లు ప్రాంతీయ బిల్లా ఆదానే ఒకవేళ గందరగోళం వస్తే ఎవరి మాటకు విలువ? ఎవరు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు? దానికోసం ఏమైనా ప్రాసెస్ ఉందా? సమాధానం చాలా సింపుల్. అలాంటి అనుమానం ఏదైనా వస్తే ఫైనల్ డిసిషన్ తీసుకునే అధికారం రాష్ట్ర గవర్నర్కు ఇచ్చారు. సో ఆ బిల్లు ప్రాంతీయ బిల్లా కాదా అని తేల్చేది గవర్నరే. ఒక రకంగా చెప్పాలంటే ఇది కమిటీ అధికారాల మీద ఒక పరిమితి లాంటిది. ఇప్పటిదాకా కమిటీ అధికారాల గురించి చూశాం కదా. ఇప్పుడు అసలీ కమిటీ నిర్మాణం ఎలా ఉండేది, దాని రోజువారీ పనులు ఎలా జరిగేవి అనే విషయాల్ని పరిశీలిద్దాం. తెలంగాణ ప్రాంతీయ కమిటీ తన పనులని సమర్థవంతంగా చేయడానికి కొన్ని ఉపసంఘాలను అంటే సబ్ కమిటీలను ఏర్పాటు చేసుకుంది. ఇవి ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి స్టాండింగ్ సబ్ కమిటీలు, ఇవి పర్మనెంట్ అన్నమాట. రెండోది అడ్హాక్ సబ్ కమిటీలు. ఇవి ఏదైనా ఒక ప్రత్యేకమైన సమస్య వచ్చినప్పుడు తాత్కాలికంగా వేసేవి. ఇక ఆ పర్మనెంట్ కమిటీల విషయానికి వస్తే, ప్రాంతీయ కమిటీ ముఖ్యంగా 3 శాశ్వత స్థాయి ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. అవేంటంటే స్థానిక పరిపాలన, ప్రజారోగ్యం చూసే ఒక కమిటీ, విద్యకు సంబంధించిన విషయాల కోసం మరో కమిటీ, ఇక అభివృద్ధి పనుల కోసం ఇంకో కమిటీ. ఈ 3 రంగాలు తెలంగాణకు చాలా కీలకమైనవి. ఈ సబ్ కమిటీల స్ట్రక్చర్ కూడా చాలా క్లియర్గా ఉండేది. ప్రతి సబ్ కమిటీలోనూ మొత్తం 9 మంది సభ్యులు ఉండేవారు. ఈ 9 మందిని కూడా మెయిన్ ప్రాంతీయ కమిటీ సభ్యుల నుంచే ఎన్నుకునేవారు. ఈ నంబర్ 9 గుర్తుపెట్టుకోండి, పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది. ఇకపోతే ఒక మీటింగ్ జరగాలంటే దానిక్కూడా ఒక రూల్ ఉండేది. కనీసం 4 సభ్యులు హాజరు కావాలి. దీన్నే మనం కోర్రం అంటాం. ఆ 4 లేకపోతే మీటింగ్ జరగదు. సో ఈ నంబర్ కూడా ముఖ్యమే. ఈ సబ్ కమిటీలకున్న ఒక చాలా ముఖ్యమైన పవరేంటంటే అవి ప్రభుత్వ అధికారులకి సమన్లు జారీ చేయగలవు. అంటే తమ ముందు విచారణకు హాజరు కమ్మని ఆదేశించగలవు. ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచడానికి ఇది చాలా శక్తివంతమైన సాధనం. సరే, ఇప్పుడు ఈ కమిటీ దాదాపు 15 ఏళ్లు ఉనికిలో ఉంది కదా. ఈ కాలంలో దానికి నాయకత్వం వహించిన కీలక వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఈ పేర్లు, వాళ్ల పదవీకాలాలు చాలా చాలా ముఖ్యమైనవి. ముందుగా అధ్యక్షుల్ని చూద్దాం. ఈ కమిటీకి మొట్టమొదటి అధ్యక్షుడు కె. అచ్యుతరెడ్డి. ఈయన 1958 నుండి 1962 వరకు పనిచేశారు. ఆయన తర్వాత
టి హయగ్రీవాచారి, ఆ తర్వాత జె చొక్కారావు, ఇక చివరిగా కమిటీ రద్దయ్యేంతవరకు కోదాటి రాజమల్లు అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈ ఆర్డర్ గుర్తుంచుకోండి. అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షుల జాబితా కూడా చూద్దాం. మొట్టమొదటి ఉపాధ్యక్షురాలు మాసుమా బేగం, ఆ తర్వాత టి రంగారెడ్డి, కె రాజమల్లు, ఇక చివరిగా సయ్యద్ రెహమత్ అలీ పనిచేశారు. ఈ నాయకులందరూ కమిటీ చరిత్రలో తమదైన పాత్ర పోషించారు. కమిటీకి ఇన్ని అధికారాలు, నిర్మాణం ఉన్నప్పటికీ దాని దారి పూలపాన్పు కాలేదు. అది ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ముఖ్యంగా అప్పటి ప్రభుత్వాల నుండి నిర్లక్ష్యం, రాజకీయ ఘర్షణలు దాని పతనానికి ఎలా కారణమయ్యాయో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ మాటలన్నది ఎవరో కాదు, కమిటీ మొట్టమొదటి అధ్యక్షుడు కె అచ్యుతరెడ్డి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి నేను ముఖ్యమంత్రికి చెబితే ఆయన పట్టించుకోకపోగా నిర్లక్ష్యంగా, అహంకారంగా మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని బట్టి మనకర్థమవుతోంది, కమిటీకి మొదటినుంచే ప్రభుత్వంతో సంఘర్షణ మొదలైందని. ఈ టైంలైన్ చూస్తే కమిటీ పతనానికి దారితీసిన సంఘటనలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. 1964లో టీచర్ల కొరతపై కమిటీ రిపోర్టిస్తే ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. 1969 వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ కమిటీని బలపరుస్తామని చెప్పి అష్టసూత్ర పథకం ప్రకటించారు. కాని ఏం జరిగింది? 1972లో ముల్కీ రూల్స్ సరైనవేనని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీనికి వ్యతిరేకంగా జై ఆంధ్రా ఉద్యమం మొదలైంది. చివరగా ఈ రెండు ప్రాంతాలను శాంతింపజేయడానికి 1973లో 6 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకంలో భాగంగా ముల్కీ నిబంధనలతో పాటు ఈ తెలంగాణ ప్రాంతీయ కమిటీని కూడా రద్దు చేసేశారు. అలా దాని ప్రస్థానం ముగిసింది. కమిటీ పతనానికి దారితీసిన మరో ముఖ్యమైన వివాదం ఈ మిగులు నిధుల గొడవ. 1961-66 మధ్య తెలంగాణకు మిగులు నిధులు ఏమీ లేవు, పైగా లోతులో ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే సాక్షాత్తు రాష్ట్ర గవర్నరే అసెంబ్లీలో కాదు, తెలంగాణకు 30.54 కోట్ల రూపాయల మిగులుందని ప్రకటించారు. ఒకే విషయంపై ప్రభుత్వం, గవర్నర్ వేర్వేరు మాటలు చెప్పడం పాలకుల నిర్లక్ష్యానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇన్ని సమస్యలు, సవాళ్లు ఉన్నా కూడా కమిటీ తన పరిధిలో కొన్ని ముఖ్యమైన విజయాలను సాధించింది. దాని వారసత్వమేంటి? దాని కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఇప్పుడు చూద్దాం. కమిటీ సాధించిన విజయాల్లో కొన్ని చెప్పుకోదగ్గవి ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్కి నిధులు కేటాయించటం, హైదరాబాద్లోని నేచర్ క్యూర్ హాస్పిటల్కు గ్రాంటులిప్పించటం లాంటివి. అంతేకాదు, స్థానిక ఎన్నికల కోసం మన ఎలక్షన్ కమిషన్లాగా రాష్ట్రస్థాయిలో ఒక వ్యవస్థ ఉండాలని, నియోజకవర్గాల సరిహద్దుల కోసం ఒక స్వతంత్ర కమిషన్ ఉండాలని సిఫార్సు చేసింది. ఇది వారి ముందుచూపును చూపిస్తుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అధికారం కోసం చేసిన పోరాటంలో మాత్రం అది సక్సెస్ కాలేకపోయింది. సరే, ఈ మొత్తం విశ్లేషణను ముగించే ముందు ఈ ముఖ్యమైన తేదీలని, సంఘటనలని ఒక్కసారి త్వరగా రివైజ్ చేసుకుందాం. 1956లో పెద్ద మనుషుల ఒప్పందం, 1958లో కమిటీ ఏర్పాటు, 1969లో తెలంగాణ ఉద్యమం, అష్టసూత్ర పథకం, 1972లో జై ఆంధ్ర ఉద్యమం, ఇక చివరిగా 1973లో 6 సూత్రాల పథకం ద్వారా కమిటీ రద్దు. ఈ సంఘటనలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. తెలంగాణ ప్రాంతీయ కమిటీ రాజ్యాంగంలోనే స్థానం కల్పించిన ఒక రక్షణ కవచం. అయినా సరే అది విఫలమైంది. దాని కథ మనకేం నేర్పుతుంది? కేవలం చట్టాలు, కమిటీలు పెడితే సరిపోతుందా? లేక వాటిని అమలుపరిచే రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి కూడా అంతే అవసరమా? ఈ చారిత్రక అనుభవం నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దీని గురించి ఆలోచించండి.